నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఇండియాకి సంబంధించినటువంటి ఒక ర్యాంకింగ్ అనమాట. ఏం పరమైనటువంటి ర్యాంకింగ్ అంటే వరల్డ్ ప్రెస్ ఇండెక్స్ అనేటువంటిది రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. వరల్డ్ ప్రెస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని ఒక్క దేశంలో కాదు 180 దేశాల్లో వచ్చినటువంటి వాదనల్ని అండ్ అక్కడ న్యూస్ పరంగా ఎలా కవరేజ్ జరుగుతుంది, ఎంతవరకు ఫ్రీడమ్ ఉంది ప్రెస్కి అనేటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని చాలా అంశాల విధానంతో చెక్ చేసిన తర్వాత ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఇటువంటి ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ప్రెస్ వాళ్ళకి ఎంతవరకు ఫ్రీడమ్ ఉంది, ఏ దేశంలో స్వేచ్ఛా హక్కు అనేది పూర్తిగా పత్రికా విలేకరులకి పత్రికలకి ఇవ్వబడింది అనేటువంటి అంశాల మీద వాళ్ళు చెక్ చేసి ఒక ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. ఇందులో మన దేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 159వ ర్యాంక్ రావడం జరిగింది. మొత్తం 180 దేశాల్లో 159వ స్థానంలో మనది వచ్చిందంటే మన దేశంలో ప్రెస్ ఫ్రీడమ్ అనేది సరిగ్గా లేదని చెప్పుకోవాలి. ఇంతకుముందు 2023 టైంలో ఈ యొక్క ర్యాంకింగ్ పరంగా మన దేశం యొక్క ర్యాంక్ ఎంతంటే 161. 161కి 159కి పెద్ద తేడా ఏమీ లేదు. ఫ్రీడమ్ పరంగా పెద్దగా ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు కాదు. అండ్ బట్ ఈ యొక్క ర్యాంకింగ్స్ పరంగా ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారంటే నార్వే అనమాట. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ పరంగా ఫస్ట్ పొజిషన్ ఎవరు అంటే నార్వే. తర్వాత సెకండ్ పొజిషన్లో వచ్చేసి డెన్మార్క్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ పొజిషన్ నార్వే, ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్ వచ్చేసి డెన్మార్క్. సో ఇవి హెల్త్ పరంగా కూడా ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్లో నార్వే, డెన్మార్క్, స్వీడన్ ఏవైతే ఉన్నాయో ఇవే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. జీవన విధానానికి వాళ్ళకి ఫ్రీడమ్ పరంగా కూడా బెటర్గా ఉండటం వల్ల నార్వే, డెన్మార్క్ అండ్ స్వీడన్ అనేవి వాళ్ళ యొక్క ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఎక్కువగా ఉంది. ప్రపంచం మొత్తం మీద కూడా ప్రెస్ ఫ్రీడమ్ ఎక్కడ ఉంది అంటే నార్వేలో ఎక్కువగా ఉంది. అండ్ ఈ యొక్క రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎనాలిసిస్ ప్రకారం మన దేశం యొక్క మీడియా మీద అంటే పత్రికా స్వేచ్ఛ అనేది ఏ విధంగా ఉంటుందని వ్యాఖ్యానించారంటే అన్అఫీషియల్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ. అంటే ఇది చాలా కట్టుదిట్టమైనటువంటి ప్రమాదకరమైన స్థితిలో మన దేశంలో ఉన్నటువంటి పత్రికలు అనేవి నడుస్తున్నాయి, ఎటువంటి విధమైనటువంటి పత్రికా స్వేచ్ఛ సరిగ్గా లేదు అని వాళ్ళు తెలియజేశారనమాట. సో ఈ సంవత్సరం మన దేశానికి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే ఈ సంవత్సరం మన దేశానికి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 159. ఓల్డెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో గ్రీన్లాండ్ దేశంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్లో ఈ మధ్యకాలంలో బయటపడినటువంటి కొన్ని రాళ్ళు ఏవైతే ఉంటాయో రాక్స్, వాటిని చేసినటువంటి అధ్యయనాల్లో తెలిసింది ఏంటంటే మన భూమి లోపల పొరలో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మనకు ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో భూమికి, సో మన ఎర్త్ ఇలా ఉన్నప్పుడు భూమికి పైన నార్త్ పోల్, సౌత్ పోల్ అనేవి ఉంటాయి. సో వీటి మధ్యన ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పరంగానే భూమి లోపల ఉన్నటువంటి కోర్, మ్యాంటిల్ అండ్ ఇవన్నీ రాళ్ళు ఏవైతే ఉంటాయో భూమి లోపల పొరలన్నీ కూడా డిజైన్ చేయబడతాయి. అండ్ వాటిని భూమి చుట్టూ ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుందన్నమాట. అంటే భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక కొంచెం ఈ అక్షాంశం ఉత్తర ధ్రువం యొక్క పోల్ ఏదైతే ఉందో కొంచెం మారిందంటే భూమి మీద చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట. మనకి వాతావరణ పరిస్థితులు మారిపోతాయి. భూమి యొక్క నార్త్ పోల్, సౌత్ పోల్ మారిపోతుందంటే భూమి లోపల ఉన్నటువంటి పొరల్లో కూడా చాలా మార్పులు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క మ్యాగ్నెటిక్ అంటే భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొంచెం ఎవిడెన్స్ అనేది గ్రీన్లాండ్లో ఈ మధ్యకాలంలో లభించినటువంటి రాళ్ళ ద్వారా వాటిని అధ్యయనం చేయడం ద్వారా తెలిసిందనమాట. ఎటువంటి విషయాలు తెలిసాయో చూద్దాం. ఇక్కడ సైంటిస్టులు చేసినటువంటి పరిశోధనల ఫలితంగా ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పరంగా 3.7 బిలియన్ ఇయర్స్ క్రితం ఏర్పడినటువంటి అంటే అంత పురాతనమైనటువంటి రాళ్ళు దొరకడం వల్ల వాటి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వీళ్ళు స్టడీ చేయడం జరిగిందనమాట. సో స్టడీ చేసినప్పుడు 800 మిలియన్ ఇయర్స్ వరకు కూడా దీన్ని కనుగొనడం జరిగింది. అంటే అంత పురాతనమైనటువంటి రాళ్ళని ఏర్పడడంలో ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంది అనేది సైంటిస్టులు చెక్ చేస్తున్నారనమాట. ఈ యొక్క రాక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కడ కలెక్ట్ చేశారంటే ఇసువా సుప్రా క్రస్టల్ బెల్ట్ గ్రీన్లాండ్లో ఉన్నటువంటి ఒక ప్రదేశం అనమాట. అక్కడ ఉన్నటువంటి రాళ్ళని అధ్యయనం చేసి
సైంటిస్టులు ఆ యొక్క టైం పీరియడ్ కానీ ఆ రాళ్ళలో జరిగినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో జరిగినటువంటి మార్పుల గురించి వాళ్ళు అధ్యయనం చేశారనమాట. అండ్ సైంటిస్టు ఈ రాక్స్ యొక్క జీవిత కాలాన్ని టైంని ఎలా ఎస్టిమేట్ చేశారంటే యురేనియం లెడ్ డేటింగ్ ద్వారా ఈ యొక్క రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాలాన్ని అంచనా వేశారు. అండ్ వీటిని రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఐరన్ ఆక్సైడ్స్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ద్వారా వాటిలో ఉన్నటువంటి ప్రిస్టైన్ కండిషన్ ఏదైతే ఉందో వాటిని అంచనా వేసి భూమి లోపల పొరలో ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా జరిగినటువంటి చర్యల్ని సైంటిస్టులు అంచనా వేయడం జరిగింది. సో సెంటర్ అప్రూవ్ చేసిందనమాట 8 రైల్వే స్టేషన్ల యొక్క పేరు మార్పు. సో పేరు మార్పు పరంగా వచ్చినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ బీజేపీ ఎంపీగా అమేథీకి వర్క్ చేస్తున్నటువంటి స్మృతి ఇరానీ గారు. సో ఆమె ఈ యొక్క పేర్లు అనేవి మారుస్తున్నట్లుగా న్యూస్ అనేది రిలీజ్ చేశారనమాట. సో ఏవేవి మార్పు అనేది చేశారంటే ఫుర్సత్గంజ్ రైల్వే స్టేషన్ యొక్క పేరు అనేది తాపేశ్వరనాథ్ ధామ్గా పిలువబడుతుంది ఇక మీదట. అండ్ కాసింపూర్ హాల్ట్ ఏదైతే ఉందో దాని పేరు జయాస్ సిటీగా పిలువబడుతుంది. సో జయాస్ సిటీ ఏదైతే ఉందో ఆ జయాస్ సిటీ పేరు వచ్చేసి గురు గోరఖ్నాథ్ ధామ్గా పిలువబడుతుంది. అండ్ బాణి అనేటువంటి పేరు వచ్చేసి స్వామి పరమహంస పేరు మీదుగా దీన్ని మార్చడం జరిగింది. మిస్రౌలి అనేటువంటి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాని పేరు మా ఖాళీఖాన్ ధామ్గా పిలువబడుతుంది. సో నిహాల్గర్ అనేటువంటి రైల్వే స్టేషన్ పేరు మహారాజా బిజ్లీ పాసీ పేరుగా పిలువబడుతుంది. అక్బర్గంజ్ అనేటువంటి పేరు ఏదైతే ఉందో మా ఖాళీఖాన్ ధామ్గా పిలువబడుతుంది. అండ్ వాసీర్గంజ్ దీని యొక్క పేరు వచ్చేసి అమర్ షాహిద్ బాలే సుల్తాన్ పేరుగా పిలువబడుతుంది. సో ఇక్కడ కొన్ని పేర్లు ఒకే విధంగా ఇచ్చింది, ఎందుకంటే అవి పక్కన ఉన్నటువంటి వాటిని కంబైన్ చేసి కూడా మార్చారనమాట. మిస్రౌలి అండ్ అక్బర్గంజ్ ఏవైతే ఉన్నాయో వాటి రెండింటినీ కలిపి రైల్వే స్టేషన్ల యొక్క పేరు మార్పుగా ఇచ్చినప్పుడు వాటి యొక్క స్టేషన్స్ని కంబైన్డ్గా చేసి అండ్ వాటికి మిడిల్లో వచ్చే విధంగా ఏర్పాటు చేసి పెద్దగా స్టేషన్ అనేది సో ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకొని వచ్చారు. సో అలా కూడా పేరు మార్పు అనేది ఇచ్చారనమాట. జాన్ స్విన్నీ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా స్కాట్లాండ్ యొక్క ఫస్ట్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. అండ్ ఈయన యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. సో జాన్ స్విన్నీ ఎవరైతే ఉన్నారో స్కాట్లాండ్ యొక్క నేషనల్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి మినిస్టర్ అనమాట. ఆయన ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన ఎన్నిక అవ్వడం జరిగింది, జాన్ స్విన్నీ గారు. అండ్ ఇక్కడ ఏదైతే క్వాట్ ప్రోబ్స్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తన యొక్క పదవి విరమణ చేశారనమాట. సో ఆయన తన పదవికి విరమణ చేసినప్పుడు లీడర్షిప్ రేస్ పరంగా ఉన్నటువంటి క్వాట్ ప్రోబ్స్ గారు పదవి విరమణ చేసినప్పుడు వెనక్కి తగ్గినప్పుడు దాని తర్వాత పొజిషన్లో ఉన్నటువంటి పొజిషన్కి అంటే ఆయన పొజిషన్ కోసం ఎంతోమంది కూడా పోటీలో పాల్గొన్నప్పుడు జాన్ స్విన్నీ గారు ఈ యొక్క పదవి కోసం ఎన్నికవడం జరిగిందనమాట. సో ఆ పదవి కోసం ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తిగా జాన్ స్విన్నీ గారు అందరికీ కనిపించడం జరిగింది. బట్ టెంపరీగా ఆయన్ని కొంతవరకు అవాయిడ్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పటికైతే స్కాట్లాండ్కి ప్రావిన్స్ మొత్తానికి కూడా ప్రావిన్స్ ఏదైతే ఉందో అది యునైటెడ్ కింగ్డమ్ కింద వర్క్ చేస్తుంటుంది. ఆ యొక్క ప్రాంతానికి జాన్ స్విన్నీ గారిని మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగిందనమాట. సో దీని స్కాట్లాండ్ యొక్క క్యాపిటల్గా ఏది ఉందంటే ఎడిన్బర్గ్ ప్రాంతం అనేది క్యాపిటల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.